న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందన్న మాజీ మంత్రి నారాయణ. టీడీపీ హయాంలో నగరాన్ని ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలుసని వెల్లడి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో రాహుకేతు పూజలు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు. నవంబర్ 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున రైతులతో నిరసన ఆందోళన కార్యక్రమం. రైతు వ్యతిరేక 3 చట్టాలను, విద్యా సంస్కరణ బిల్లును 2020ని నిలుపుదల చేస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు షారుఖ్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హీరో షారుఖ్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. మహాశక్తితో లోకేష్ కార్యక్రమానికి 800 మందిని అంచనా వేస్తే 3000 మంది వచ్చారన్నారు. నాయకుడంటే తిట్టడం, తిట్టించుకోవడం కాదని అభివృద్ధి లక్ష్యం కావాలన్నారు. తాను అభివృద్ధి గురించి ఆలోచిస్తానని, టీడీపీ హయాంలో నగరాన్ని ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలుసని నారాయణ వెల్లడించారు. 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్ కావచ్చు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా ఈరోజు మీట్ కావటం. దీంట్లో మెయిన్గా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా డిస్కషన్ చేసాం. ఎందుకంటే ఆ రోజు మహానాడు జరిగినప్పుడు మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తే ఏమేమి చేయబోయేది అనేది కొన్నిటి చెప్పడం జరిగింది. అందులో ప్రత్యేకంగా మహిళలకి ఒక 4 విషయాలు చెప్పారు. దాన్ని మహాశక్తి ప్రోగ్రాం కింద చాలా చక్కగా నెల్లూరులోని సిటీలోని కార్యకర్తలందరూ ఇంటింటికి పోయి ఆ మహిళలకి ఏమొస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బాబు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే స్లోగన్ కింద ప్రతి ఇంటికి పోయి మహిళలకే కాదు ఆ ఇంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఏమేమి వస్తాయో తెలియచేయండి అని ఇలాంటిది ఇచ్చారు. ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని 45 రోజులు చేసే విధంగా ఇచ్చారు. దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి అందరూ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసే విధంగా డిస్కస్ చేశాం. దాంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు అవన్నీ అడగటం జరిగింది. దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. అయితే కొందరు డౌట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, వాళ్ళు డెవలప్మెంట్ పూర్తిగా మానేశారు, మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు, ఎలా చేస్తారని. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, మనం ఇన్కమ్ జనరేట్ చేయాలా, వచ్చిన ఇన్కమ్తో డెవలప్ చేయాలా, ప్రజా సంక్షేమం చేయాలా. ఎగ్జాంపుల్ అనంతపురం వెరీ డాట్ ప్లేస్. అక్కడ పంటలు పండవు. ఎందుకంటే మన రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏదంటే అనంతపురం. అందుకని అక్కడ కియా మోటార్స్ తీసుకొచ్చారు. అక్కడ కియా మోటార్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే తక్కువ వర్షపాతం పడే జిల్లా అది. అక్కడ సేద్యం వల్ల ఆదాయం రావట్లేదు. అందుకని ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ప్రభుత్వానికి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, హౌస్ రెంట్ ద్వారా, అనేక ట్యాక్స్ ద్వారా ట్యాక్స్లు వస్తాయి. ట్యాక్స్లు పెంచకుండానే దాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తాం అనే విధంగా ఈరోజు మన పార్టీ అధినేత, నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక విషయంతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేశారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుని ఆలయంలో ఉన్న సేవా కార్యక్రమాలు భక్తులు చేసుకుని వేలాది మంది భక్తులు రాహుకేతు పూజలు చేసుకుని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నవంబర్ 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున రైతులతో నిరసన ఆందోళన కార్యక్రమం జరుపుతున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి నాగభూషణ్ క్రాంతి భవన్లో మాట్లాడారు. రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేస్తామని, విద్యా సంస్కరణ బిల్లును 2020ని నిలుపుదల చేస్తామని, ఢిల్లీ నడిబొడ్డున రైతులు చేసిన ఆందోళనకు మద్దతు ఇచ్చి ముఖం చాటేశారని అన్నారు. అదే కాకుండా గత ఉద్యమంలో భాగంగా లఖింపూర్ కేరి అజిత్ మిశ్రా అనేటువంటి మన ఈ దేశ మంత్రి కుమారుడు రైతుల ర్యాలీ మీద తన వాహనాలతో తొక్కిస్తే 4 రైతులు ఒక విలేకరి చనిపోవడం జరిగింది. అదే అక్టోబర్ 3వ తేదీని లఖింపూర్ కేరి దివస్ గా పాటిస్తూ వాళ్ళ స్మృత్యర్థం అక్టోబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని, నిరసన తెలియజేయాలని ఏదైతే
అజీజ్ మిశ్రా ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించడానికి వారి తండ్రి కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఎస్కేఎం అన్ని 550 రైతు సంఘాల ఆధ్వర్యంలో కూడుకున్నటువంటి కమిటీ ఇటీవల ఢిల్లీలో సదస్సు నిర్వహించింది. ఆ సదస్సులో పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ సరిహద్దుల్లో నవంబర్ 26వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. దాన్ని పురస్కరించుకొని ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్ర రాజధానిలో సైతం నవంబర్ 26, 27, 28 తేదీల్లో పెద్ద ఎత్తున 3 రోజుల పాటు మరి మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న 55 రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఒక పోరాట కార్యక్రమాన్ని ఈ 2 అంశాలకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది. డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ ఢిల్లీలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా రైతు సంఘాల సమన్వయ సమితి ఢిల్లీ స్థాయిలో కార్యక్రమం రూపొందించబోతాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం ఇవాళ అనేక సమస్యలతో కొట్టుమెట్టాడుతూ ఉన్నారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్రంలో రైతు గెలవాలి, వ్యవసాయంలో నిలవాలి అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం కాబోతున్నాం. దానిలో భాగంగానే వివిధ జిల్లాల్లో రైతాంగాన్ని మరి ఐక్యపరిచేదానికి సమావేశాలు నిర్వహిస్తూ రాబోయేటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని పటిష్టపరిచేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇటీవల ఈ 2 రోజుల నుంచి కాస్త వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్నటి వరకు వర్షాలు లేవు. రాష్ట్రంలో, దేశంలో ఎల్ నినో యొక్క ప్రభావం తీవ్రంగా ఉండడం చేత అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో మరి సరైనటువంటి పద్ధతుల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోయేటువంటి స్థితి వచ్చింది. ఇవాళ 122 సంవత్సరాల క్రితం వాతావరణ పరిస్థితి మళ్ళీ ఆగస్టు నెలలో వచ్చింది. దీని ప్రభావం ఇంకా కొంతకాలం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు మరియు వాతావరణ శాఖ వారు అభిప్రాయం వెలుగుచ్చుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మరి గత ఈ 2-3 రోజుల్లో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా కొద్దిపాటి వర్షాలు ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. ఇది కొంత ఉపశమనం కలిగి ఉండొచ్చు. కానీ ఇప్పటికే రాయలసీమ మెట్ట జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో, అనేక ఇతర జిల్లాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండి దాదాపు 20% నుంచి 60% వరకు తక్కువ వర్షపాతం దాదాపు 14 జిల్లాల్లో మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. కరువు బారిన పడుతున్నటువంటి అనేక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, ప్రత్యామ్నాయ విత్తనాలు అందించాలి. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకునే వైపు ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇదే ధోరణిలో ముందుకు పోతే భవిష్యత్తులో ఆందోళనని మరింత ముందుకు తీసుకువెళ్తామని హెచ్చరిస్తూ సెలవు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. నేడు తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సినీ నటుడు షారుఖ్ ఖాన్ సందర్శించారు.
కావాలి పిల్లలు కొంచెం వెనక్కి రండి. But it's slippery, you'll slip. मैडम थोड़ा साइड मैडम टेम्पल शॉट फोटो सर एक सेकंड सर टेम्पल शॉट फोटो बस बस हो गया Thank you, please, thank you. ఆగస్టు 4వ తేదీ పొంగనూరు పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు ఘటనలో దాడి చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చిత్తూరు ఎస్ఐ మోహన్ కుమార్ తెలిపారు. నేడు 66 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నెల రోజుల తర్వాత బెయిల్ దొరకకపోవడంతో చెల్లా బాబు స్టేషన్కు వచ్చి లొంగిపోయాడన్నారు. అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి కోసం ప్రత్యేక బృందాలను గాలిస్తున్నాయని తెలిపారు. గత నెల 4వ తారీఖు భీమగానపల్లి క్రాస్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా గొడవ జరిగిన విషయం అందరికీ విదితమే. సదరు గొడవల్లో పోలీసు వారిపైన సుమారు 44 మంది పోలీసులు గాయపడడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దాడి చేసి గాయపరచడం జరిగింది. ఆ దాడిలో 44 మంది పోలీసు సిబ్బంది గాయపడడం జరిగింది. అదేవిధంగా 2 పోలీసు వాహనాలను కాల్చివేయడం జరిగింది. ఆ విషయం అందరికీ విదితమే. దానిలో భాగంగా పొంగనూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడం జరిగింది. ఆ నమోదు అయిన కేసుల్లో భాగంగా నిన్నటి దినం వరకు 110 మందిని అరెస్ట్ చేసి వివిధ జైళ్ళకు పంపించడం జరిగింది. అయితే ఈ కేసుల్లో నమోదైన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, అరెస్ట్ కాకుండా ఇంకా పరారీలో ఉన్న వాళ్ళు కానీ మదనపల్లి కోర్టులో కానీ, అదేవిధంగా చాలామంది హైకోర్టులో కానీ బెయిల్స్కి అప్లై చేశారు. సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ వాళ్ళకి ఇంకా బెయిల్ రాని సందర్భంగా ఈరోజు ఒకసారిగా పొంగనూరు పోలీస్ స్టేషన్లో 66 మంది అక్యూజ్డ్ సరెండర్ కావడం జరిగింది. వీరిలో A1 ముద్దాయి చెల్లా బాబు గారు కూడా సరెండర్ కావడం జరిగింది. ఆయనకి కోర్టులో హైకోర్టు వారు కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సదరు కేసులో బెయిల్ మంజూరు చేసిన కేసుల్లో బెయిల్ అతనికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ కేసు ఏ కేసులో అయితే ఇంకా ముద్దాయిగా ఉన్నాడో బెయిల్ రాలేదో ఆ కేసుల్లో అతన్ని మరియు మిగిలిన 65 మందిని కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమారు 437 మంది ముద్దాయిలు ఉన్నారు. వారిలో భాగంగా నిన్నటికి 110 మంది, అదేవిధంగా ఈరోజు 66 మందిని అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వారి కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కానీ పోలీసు వారిపై దాడి చేసిన ఏ ఒక్క ముద్దాయిని కానీ వదిలిపెట్టడం జరగదు. ఖచ్చితంగా ప్రతి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. సదరు సంఘటనకు సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు కావడం జరిగింది. సదరు 7 కేసుల్లోనూ చల్లబాబు గారు A1 ముద్దాయిగా 7 కేసుల్లోనూ ఉన్నారు. అతనికి 7 కేసుల్లో బాగాను 4 కేసుల్లో హైకోర్టు వారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 3 కేసుల్లో రిజెక్ట్ చేయడం జరిగింది. ఏ కేసులో అయితే బెయిల్ ఇచ్చారో ఆ కేసులో అతను షూటీస్తో పాటు ఈరోజు కోర్టులో పోలీస్ స్టేషన్లో సరెండర్ కావడం జరిగింది. అందులో భాగంగా 4 షూటీస్ తీసుకొని 4 కేసుల్లో అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగతా 3 కేసుల్లో భాగంగా ఒక కేసులో అతను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. వారికి ఆలయ అధికారులు క్యూ లైన్లో త్రాగునీరు అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఆలయ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అయ్యప్ప భక్తులు స్వామివారి నామస్మరణలతోటి స్వామివారి సర్వదర్శనానికి సుమారుగా 3 గంటల సమయం పట్టింది.
రిపీట్. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి గ్రామ సమీపంలోని రహదారిపై ఆత్మకూరు నుండి పామూరుకు వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సయ్యద్ బీబీ అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. జాతీయ రహదారిపై నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న మార్గంలోని నాయుడుపేట సమీపంలో 2 లారీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో స్పాట్లోని 2 మరణించినట్లుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంచి స్పీడ్ అబ్బా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందన్న మాజీ మంత్రి నారాయణ. టీడీపీ హయాంలో నగరాన్ని ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలుసని వెల్లడి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో రాహుకేతు పూజలు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు.
నవంబర్ 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున రైతులతో నిరసన ఆందోళన కార్యక్రమం. రైతు వ్యతిరేక 3 చట్టాలను, విద్యా సంస్కరణ బిల్లును 2020ని నిలుపుదల చేస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు షారుఖ్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హీరో షారుఖ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.